వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. మాదేపూర్ మండల కేంద్రంలో రహదారి భద్రతలో భాగంగా మాదేపూర్ సెంటర్ వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనంతరం కాటారం డిఎస్పీ వాహనదారులకు, ప్రయాణికులకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాహన పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని డిఎస్పీ సూర్యనారాయణ సూచించారు. చచ్చిపోవాలా ఏం ఆ మాత్రం తెలియలేదా? నీ బండి కోసం నీ దాని గురించి నువ్వు నాకు మంచి కనపడాలని అంటావు. మరి ఈ నుంచి మొదలు పెడితే నువ్వు హైదరాబాద్ దాకా పోతావు. హైదరాబాద్ దాకా పోయేటప్పుడు మరి రోడ్డు మధ్యలో ఎంతమంది చచ్చిపోవాలి? తర్వాత కార్లలో ప్రయాణిస్తున్నారు చాలామంది. ఇక ముందు ఆయనకి డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆయనకి సీట్ బెల్ట్ లేదు, మధ్యలో కూర్చున్న వాళ్ళకి అసలే లేదు. అవునా? తెలుసా లేదా? అసలు నియమ నిబంధనలు ఉన్నాయని తెలుసా లేదా? అసలు కార్లలో ప్రయాణించిన వాళ్ళకి తొలి టైర్ పెట్టుకోవాలి. తర్వాత లోపల కూర్చున్న వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోవాలి. తర్వాత ఇది ఒక్కటే కాదు, అరే మనం మంచిగానే పోతుండొచ్చు, అవతల ఎదురుగా వచ్చేటోడు ఎట్ట తోలుతుండ అనేది కూడా గమనించుకుంటూ పోవాలి. లేకపోతే నువ్వు ఏదో సెల్ ఫోన్ డ్రైవ్ చేసుకుంటా నీ మారాడు నువ్వు పోతే వాడు ఎదురుగా వచ్చేటోడు నువ్వు మంచిగా పోతున్నా కానీ అవతల కూడా వచ్చి గుర్తుతాడు. అందుకోసమే రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ అనేది చూసుకొని పోవాలి. అర్థమైందా? మనం పోతూనే ఉన్నాం, మన ఎదురుగా వచ్చేటోడు మంచిగానే వస్తుండా రావట్లేదా? నువ్వు మంచిగా జాగ్రత్తతో నువ్వు ప్రయాణం చేస్తే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వు పోతే ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత బాధపడేది ఎవరు? మీ కుటుంబం బాధపడుతుంది. అంతేనా? యాక్సిడెంట్లు అయితే ఎవరు? కాలు చేయి జరుగుతుంది, ప్రాణాలు పోతాయి. ఒక ఇంటి పెద్దను కోల్పోతే ఎంత ఎవరికి ఆ కుటుంబానికి ఏంది తీరని వేద. అంతేనా కాదా? అంతేనా కాదా? ఇప్పుడు చదువుకొని మంచిగా ఏదో కుటుంబానికి ఆసరా అవుతాడనుకున్న కొడుకు రేపు పొద్దున్నే యాక్సిడెంట్లో చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది? అవన్నీ ఆలోచన చేస్తున్నారా మీరైనా? లేదు, చిన్నపిల్లగాని కానీ కొద్దిగా మీసాలు వచ్చినాయంటే ఏమంటే బండి ఇవ్వాలి, రోడ్డు మీద తోలాలి. తప్పెవరిది? తల్లిదండ్రులది కాదా? వాడు ఇంటర్మీడియట్ కూడా చదువుతూనే ఉంటాడు. అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే గమనిస్తుంటే 8-9 తరగతులు చదువుతున్న కూడా గత బండికి రోడ్డు మీద అవుతుంది. అవన్నీ కూడా మానుకోండి. అర్థమైందా? ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి నియమాలు, నిబంధనలు అన్నీ కూడా. మీరందరూ కూడా ప్రతిసారి బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. అర్థమైందా? దానికి సంబంధించి మన ఆర్టీఓ గారు, తర్వాత మన జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది, నిర్దేశించడం జరిగింది. ఆర్టీఓ ప్లస్ పోలీస్ సంయుక్తంగా ఈ యొక్క ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా కంటిన్యూగా ఈ జరగలేని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లాలో ప్రయాణిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ నిబంధనలు అయితే పాటించాలి. సరేనా? మీ నిర్దేశం మన అధికారి ఏదైతే రాశారో ఆర్టీఓ అధికారి, వాటికి సంబంధించిన ఫైన్లు కట్టుకొని మిమ్మల్ని తీసుకోండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.